కోడి పోరాటం. ఒక ప్రశాంతమైన పల్లెలో రెండు అహంకారమైన కోళ్లు ఒకే ఆవరణలో ఉండేవి. రెండూ బలంగా, రంగురంగులుగా ఉండి ఎవరు నాయకుడు అన్నది నిరూపించుకోవాలనుకున్నాయి. ఒక ఉదయం ఆ రెండు కోళ్లు పొలంలో ఒకదానిని ఒకటి చూసి గట్టిగా కూశాయి. వాటి కూయిట పల్లె అంతటా వినిపించింది. కొద్దిసేపటికి అవి ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ, రెక్కలు చాచి, కళ్లల్లో కఠిన దృష్టి వేసి పోరాటానికి సిద్ధమయ్యాయి. పోరాటం మొదలైంది. అవి ఎగిరి, కొరికి, రెక్కలు బాదుతూ గట్టిగా పోరాడాయి. నేలపై దుమ్ములేస్తూ, ఈకలు ఎగిరిపోతున్నాయి. పల్లెవాసులు అందరూ చేరి జయజయధ్వానాలు చేస్తూ చూడసాగారు. చివరికి ఒక కోడి విజయం సాధించి, మరొకటి అలసిపోయి నేలపై పడిపోయింది. గెలిచిన కోడి ఆనందంతో కంచెమీద ఎక్కి గట్టిగా కూసింది. తన విజయాన్ని మొత్తం పల్లెలో ప్రకటించింది. అదే సమయంలో పైనుంచి ఎగురుతున్న ఒక గద్ద ఆ కోడిని గమనించింది. ఒక్కసారిగా దూసుకొచ్చి ఆ గర్వమైన కోడిని తన పంజాలతో పట్టుకుని ఎగిరిపోయింది. పోరులో ఓడిపోయిన కోడి నెమ్మదిగా లేచి, బలహీనంగా ఉన్నా సురక్షితంగా తన ఆవరణలోకి నడిచింది. ఆ రోజు నుంచి అది అహంకారం లేకుండా ప్రశాంతంగా జీవించింది. కథ నీతి: గర్వం నాశనానికి దారితీస్తుంది.